శ్రీమాత్రే నమః. భగవద్బంధునుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. గురుదేవో మహాదేవో గురుదేవ సదా శివ గురుదైవ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. చంద్రశేఖర శివాచారం మనసావాచారం ధ్యానిస్తూ ఈరోజు చెప్పబోయే విషయం ఏంటంటే కనుక యమునా నది పుష్కరాలు ప్రారంభం. పుష్కర స్నానం ఎలా చేయాలి, దైవ దర్శనాలు ఎలా చేసుకోవాలో చెప్పుతూ ఉన్నాను. జూన్ 2వ తారీఖు నుండి జూన్ 13 వరకు యమునా నది పుష్కరాలు ప్రారంభం. మంగళవారం నుంచి శనివారం వరకు ఈ యమునా నది పుష్కరాలు పరమ పవిత్రమైనవి. పుష్కరం అంటేనే 12 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఇది అన్నమాట. కావున ఎలా స్నానం చేసుకోవాలి అంటే కనుక చాలామంది తెలియకుండా రాత్రి అలాగే ప్రయాణం చేసి నదిలో మునుగుతూ ఉంటారు. అలా చేయడం ద్వారా మీకు పుష్కర స్నానం చేసిన ఫలితం మాత్రం రాదు. పుష్కరమని కాదు, ఎక్కడన్నా సరే నదులలో దైవాలయాల్లో కోనేరులలో కూడా తెలుసా, ప్రప్రథమంగా స్నానం ఆచరించిన తర్వాతనే ఏ స్నానం అన్నా గంగా స్నానం చేయడం వల్ల మంచి ఫలితం వస్తూ ఉంటుంది. చాలామంది తెలియదు, పోయి అలాగే అక్కడనే బ్రష్లు చేసుకొని అక్కడనే స్నానం చేసుకొని డైరెక్ట్ వస్తూనే ఉంటాం. అలా ఎప్పుడు చేయకూడదు. శుచి శుభ్రమై అంటే ఫస్ట్ ప్రప్రథమంగా మనం స్నానం ఆచరించిన తర్వాతనే మరలా పోయి నదులలో మునగాలి. మునుగుతూనే అన్ని విధాలుగా ఆనుకూలంగా అవుతూ ఉంటుంది. సాక్షాత్కారంగా ఆ దేవుడు స్నానం ఆచరించిన తర్వాత మనం ఆచరిస్తూ ఉంటాము. ఈ 12 రోజులు పరమ పవిత్రమైన రోజులు. కావున ప్రతి ఒక్కరు కూడా తెలుసా, బయట వేరే దగ్గర స్నానం ఆచరించి శుభ్రమైన వస్త్రాలు ధరించుకున్న తర్వాత మళ్ళీ గంగాదేవి ఒడిలో స్నానం ఆచరించాలి. ఆచరించి మళ్ళీ నీట్గా మనము ఆ బట్టలు ఉంటాయి కదా, నీట్గా పక్కన పెట్టేసి తడిలేని పొడి బట్టలు వేసుకోవాలి. తడిలేని బట్టలు వేసుకొని దైవ దర్శనానికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని రావాలి. తర్వాత గంగాదేవికి స్నానం చేసేటప్పుడు స్త్రీలు ఖచ్చితంగా నుదుటిన కుంకుమ, ముఖానికి పసుపు రాసుకొని ముత్తైదువులు ఖచ్చితంగా ఈ పరిహారం ఆచరించాలి. చేసి గంగా స్నానం అయిపోయిన తర్వాత గంగాదేవికి ధూప దీప నైవేద్యాలు వదిలిపెట్టాలి. ఒకవేళ కాలేదని కనుక దీపాలను అనుకుంటారు కదా, అది వెలిగించి కొంచెం బెల్లం ఒక నైవేద్యం పెట్టేసి మనసా వాచకం ధ్యానించుకొని గంగాదేవి సమర్పించాలి. ఏమైనా చీరలు సమర్పిస్తూ ఉంటారు. శక్త్యానుసారంగా ఆ గంగాదేవికి ఎలా తాంబూలం పట్టు వస్త్రాలు సమర్పించడం తప్పను. కావున ఆ యమునా నది పుష్కరాల సందర్భంగా ప్రతి ఒక్కరు తెలుసా, ఆ యమునోత్రి ఆ గంగాదేవి కృప అందరిపై ఉండాలని మనసా వాచా కర్మ ధ్యానిస్తూ ఉన్నాను. ఇక్కడితోని మీ పాపాలను కూడా పరిహారాలు కావాలని కోరుకుంటూ ఉన్నాను. శ్రీమాత్రే నమః. అంతేకాకుండా ఒక చిన్న విషయం చెప్తూ ఉన్నాను. ఒకరోజు మహర్షి తపస్సు చేస్తూ ఉంటాడు. తపస్సు చేస్తూ ఉండగా చాలామంది గంగనందు స్నానం ఆచరిస్తూ ఉంటారు. నా పాపాలు పోవాలని చెప్పేసి ఆచరిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కనుక అప్పుడు మహర్షి చూసి అందరి పాపాలు పోయి ఎక్కడికి పోతాయి పాపాలు అని చెప్పేసి గంగాదేవి యొక్క భర్త శివుని దగ్గరికి వెళ్ళి అడుగుతారు అనమాట. శివుడా, అవును పాపాలన్నీ ఎక్కడ పోతూ ఉన్నాయి, గంగాదేవి తీసుకొని ఏం చేస్తూ ఉంది అని అడుగుతుంది అనమాట. అప్పుడు గంగాదేవిది శివుడు వెళ్ళే వరకు శివుడు అంటూ ఉంటాడు, నాకేదో గడుతున్నావు, పోయి గంగాదేవిని అడుగు అని చెప్పేసి అని అంటుంటాడు. అప్పుడు తపస్సు చేయంగా గంగాదేవి ప్రత్యక్షమవుతుంది. గంగమ్మ, నువ్వు ఈ పాపాలన్నీ మోస్తూ ఎలా భరిస్తూ ఉంటావు అనేవరకు అప్పుడు గంగాదేవి చెప్తుందన్నమాట, నేనంతా కూడా తెలుసా సముద్రంలో కలుస్తాను అని చెప్తూ ఉంది. అప్పుడు సముద్రం ఏం చేస్తూ ఉందంటే సముద్రం అడుగుతూ ఉంటాడు, సముద్రుడా నువ్వు ఈ పాపాలన్నీ ఏం చేస్తూ ఉంటావు అంటే కనుక ఈ పాపానంతా కూడా తెలుసా వేడి ద్వారా ఆవిరై పైకి వెళ్ళిపోతూ ఉంటాను అని చెప్పేసి, ఈ పాపాలు పైకి వెళ్ళిపోతాయా అని అనుకుంటాడు. పైకి వెళ్తాడు. మేఘాల దగ్గరికి వెళ్ళేసి మేఘాలు అడుగుతూ ఉంటాడు, మేఘాలు మీరు ఏం చేస్తూ ఉంటారు పాపాలన్నీ అంటే కనుక ఈ పాపాలన్నీ కూడా తెలుసా
భూమిపై పడుతూ పంటలన్నీ పండిస్తూ వృక్షాలన్నీ వృద్ధి చేస్తూ ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటాను. అవునా? ఈ వృక్షాలు పంట పొలాలన్నీ ఏం చేస్తుంది చెప్పేసి పంట పొలం దగ్గరికి వచ్చే ఉంటారనమాట. పంటలు అడిగితే కనుక అప్పుడు పంట పొలం చెప్తూ ఉందన్నమాట. ఎవరైతే అహంకారపడుతూ నన్ను వ్యర్థం చేస్తూ ఉంటారో ఈ పాపం అంతా వెళ్తా వారికి పడతాను అని చెప్పి చెప్పిందనమాట. చూసినావా ఎంత పరమార్థం ఉంది. గంగనందు స్నానం చేయడం వల్ల మోక్షం రాదు. మన మనసా వాచా కర్మణ ధ్యానించుకొని భక్తి భావం చూపిస్తేనే మోక్షాన్ని పొందుతూ ఉంటాము. శ్రీమాత్రే నమః.